ప్రజలందరికీ నమస్కారం। ఈరోజు ముఖ్యంగా మీడియా ముందుకు రావడం ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మన దేశ ప్రజలందరికీ। ఎందుకంటే జ్యోతిరావు పూలే గారికి ఎంతో జనం పేద బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా పేద విద్యార్థుల కోసం ఎన్నో స్కూళ్ళు కట్టించి ఎంతో జనాన్ని ఆదుకున్న వ్యక్తి పూలే గారు। కాబట్టి పూలే గారి ఆశయాలను కొనసాగించే విధంగా అందరూ కూడా ఉండాలా। పూలే గారు ఎంతో జనం పేద ప్రజల కోసం కృషి చేస్తూ పేద విద్యార్థి కోసం ఎన్నో స్కూళ్ళు కట్టించి ఆదుకున్నారు। అలాగా ఆయన భార్య గారు కూడా జ్యోతిబాయి గారు కూడా మరి పేద విద్యార్థుల కోసం ఎన్నో స్కూళ్ళు కట్టించి పేద విద్యార్థులను ఆదుకున్న ఘనత జ్యోతిబాయి గారిది। కాబట్టి ఈరోజు ఎక్కడ చూసినా ఈరోజు మరి మహిళలపైన దాడులు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, పేదవారి భూములు లాక్కుంటున్నారు దౌర్జన్యంగా। ఈరోజు పేదవారిపైన అక్రమంగా కేసులు కడుతున్నారు। ఎక్కడ చూసినా ఈరోజు రైతన్న సమస్యలు అక్కడే ఉన్నాయి। పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు। మరి ఎక్కడ చూసినా రైతన్నల ఆత్మహత్యలు జరుగుతున్నాయి। చూసుకున్నట్లయితే మన అనంతపురం జిల్లాలోనే 95 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం। మరి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో తెలియనటువంటి పరిస్థితి। ఇదేమిటని అడిగితే వాళ్ళపైన అక్రమంగా కేసులు కడుతున్నారు। ఈ దౌర్జన్యాలు అన్నిటిపైన కూడా మేము ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం। కాబట్టి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం, గ్రామంలో కానీ మండలంలో కానీ జిల్లాల్లో కానీ ఎక్కడ అన్యాయం జరిగినా మేము వ్యతిరేకించే విధంగా పోరాడే విధంగా ఉంటాము। కాబట్టి గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు అన్ని జిల్లాల్లో కూడా కమిటీలు వేస్తాం। ఇక్కడ సమస్యల కోసం కూడా పోరాడే విధంగా పనిచేస్తాం। అలాగే ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు అన్నిటిపైన కూడా తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జై హింద్, జై భారత్। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు। ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది। ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి తరఫున మేము జ్యోతిరావు పూలే జయంతి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగినది। జై హింద్, జై భారత్।